మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభాస్ నటించిన కల్కి సినిమా మొత్తం వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనం విశాఖ జగదాంబ థియేటర్ వద్ద అయితే ఉన్నాం. అయితే ఈ ఫస్ట్ షో 6:30కి అయితే షో అయితే మొదలైంది. ప్రేక్షకులందరూ సినిమా చూసి అయితే బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళ రివ్యూ ఎలా ఉంది, అసలు సినిమా ఏ విధంగా ఉంది, టెక్నికల్గా ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది, దీనికి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉంది అని చెప్పి ప్రజలు ఎవరైతే చూసారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అన్న ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సూపర్ హిట్. టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా? బాగుంది చాలా బాగుంది. మ్యూజిక్ అది బాగుంది. ఎలా ఉంది బస్? బాగుంది. సినిమా బాగుందా? ఎలా ఉంది సార్ సినిమా, ఎలా ఉంది? బాలేదా? ఓకే, వెరీ గుడ్. సార్ సినిమా ఎలా ఉంది? బాగుందన్న. టెక్నికల్ గా బాగుందా సినిమా? సూపర్. ఏంటి హైలైట్, ఏంటి హైలైట్? క్లైమాక్స్ బాగుందా? అయితే మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ సినిమా ఎలా ఉంది? బీభత్సం సినిమా, బీభత్సం. టెక్నికల్ ఎలా ఉంది? సూపర్ అండి. బీజిఎం మ్యూజిక్ అది బాగుందా? అసలు క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ చంపేశాడు. 5,000 కోట్లు కలెక్షన్. 5,000 కోట్లు దాటే వస్తుంది. ఓకే. అయితే చాలా భారీ కలెక్షన్లు అయితే వస్తుందని చెప్పి ప్రేక్షకులు అయితే తెలియజేస్తున్నారు. సార్ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది సార్? టెరిఫిక్, చాలా బాగుంది. అంటే ఈ టైప్ ఆఫ్ మూవీ తెలుగులో రాలేదు కదా, ఇప్పుడు హాలీవుడ్లో వచ్చింది. ఇది ఎలా ఉంది మనకి? కాంబినేషన్ ఆఫ్ హాలీవుడ్ అండ్ టాలీవుడ్. చాలా బాగుంది. టెరిఫిక్ మూవీ. ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిస్ అవ్వద్దు. బాగుందండి. సూపర్. ఓకే. ఎలా ఉంది బాస్? ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎవడైతే ప్రభాస్తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొడతాడు అది ఇది అన్నాడు, ఈ సినిమా చూడండి. కాంపిటీషన్ ఎవరు లేదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. లాగ్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తాయి, ప్రతి ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. మేడం ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? క్లైమాక్స్ క్రేజీ, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. 1000 crores పక్కా. 2000 వస్తున్నాయి, రథచక్ర వస్తున్నాయి. మేడం ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సార్ మేడం టెక్నికల్ గా ఇది మనం హాలీవుడ్ తర్వాత తెలుగులో రావడం ఫస్ట్ టైం, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది మూవీ. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా ప్రభాస్ అయితే కళ్ళు సరిపోలేదు మాకు ప్రభాస్ని చూడడానికి. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ మూవీ మాత్రం. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్ గా ఎలా ఉంది? టెక్నికల్గా చాలా బాగుంది. అంటే మెయిన్ నాగశ్వని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక 50 ఇయర్స్ వాడికి, ఒక 60 ఇయర్స్ వాడికి, 40 ఇయర్స్ వాడికి, 18 ఇయర్స్ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తీశాడు. అండ్ కామెడీ, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అండ్ క్లైమాక్స్ ఉంటుంది. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. నెక్స్ట్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఎక్సలెంట్, హ్యాండ్స్ ఆఫ్. 2017 ఇదే థియేటర్లో ప్రభాస్ సినిమా చూసి బయటకు వచ్చి అంత హై ఉండే బాహుబలి 2 ఈ రోజు అంత హై ఉండే సినిమా బయటకు వచ్చి ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ కోలాహలం అయితే నెలకొంది. సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. చాలా ఎక్కువ కలెక్షన్లు అయితే వస్తున్నాయన్నారు. మనం చూడొచ్చు ఈ కేరంతలు, ఆర్తనాదాలు అవి చూడొచ్చు. సినిమా చాలా బాగుందని చెప్పి సినిమా ఎలా ఉంది? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇలాంటి మహాభారతం చూపించాడన్నా, మహాభారతం 100 కోట్లు. సినిమా చాలా బాగుంది. సూపర్. ప్రభాస్ యాక్టింగ్ హైలైట్. నాగశ్వన్ డైరెక్షన్ చాలా బాగుంది. టెక్నికల్ గా చాలా బాగుంది. మ్యూజిక్ ఒక్కటే కొంచెం బీజిఎం బాగాలేదు. అయితే సినిమా పరంగా అయితే నాగశ్వన్ డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ. ఎలా ఉందమ్మా సినిమా, ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? నీకు నచ్చిందా సినిమా? నచ్చింది. ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? ప్రభాస్ బాగుంది. ఓకే. అయితే ప్రధానంగా టెక్నికల్గా చాలా ఫెంటాస్టిక్ మూవీ. తెలుగులో అయితే ఎలా రాలేదని చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఎలా ఉంది సినిమా? సినిమా మట్టుకి మైండ్ బ్లో కన్నా సినిమా మట్టుకి సూపర్ హిట్. కింద మీద ప్రభాస్ అన్న జాబ్, రాముడు భీమరామ ప్రభాస్ అన్న దేవుడు. టేకింగ్ ఎలా ఉంది? సినిమా మట్టుకి దోలన్న ఇంకా ఈ సినిమా మట్టుకి సూపర్ హిట్ అవుతుంది. సినిమా మట్టుకి ప్రభాస్ అన్నని ఇంకా నెక్స్ట్ అంటే ఎవరు ఆపలేరు. ట్రోలింగ్ ప్రభాస్ అన్న అయితే ఇంకా దేవుడు అందరికి. ఈ సినిమాతో ఇంకా కేక అయిపోతాడు ప్రభాస్ అన్న. ఓకే, చెప్పండి బ్రదర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ మాత్రం నెవర్ బిఫోర్ సీన్స్ ఆన్ ఇండియన్ స్క్రీన్. విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి. డీకే ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు. అండ్ లాస్ట్లోనే మీకు మంచి సర్ప్రైజ్ ఉంటుంది ప్రభాస్ క్యారెక్టర్ తోటి. ఆసమ్ నెవర్ బిఫోర్ విజువల్స్ ఆన్ శంబాలా విజువల్స్ అయితే నెవర్ బిఫోర్ ఆన్ ఇండియన్ స్క్రీన్ అండి. తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి. ఎంత పెద్ద స్క్రీన్ అయితే అంత పెద్ద స్క్రీన్కి వెళ్ళండి.
అంటే అంత పెద్ద హీరోయిన్ కమల్ హాసన్ ఒక నెగిటివ్ రోల్ చేశారు, అది విభిన్న పాత్రలో చేశారు. ఎలా ఉంది? కమల్ హాసన్ నెగిటివ్ రోల్ చేశారండి. ఫస్ట్ అంతా ఆయన విజువల్స్ అయితే మనకి ఇది ఇండియన్ సినిమా అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కొత్త లుక్లోకి, అదైతే మెంటల్ వచ్చేస్తుందండి. సో ఓవరాల్గా చూపిస్తే భారీ సినిమా అండ్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాను ఈ సినిమా. బ్రదర్ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? నచ్చిందా మీకు? ఇద్దరు ట్విన్స్ లా ఉన్నారు, ఎలా ఉంది? మీ ట్విన్స్ లాగా ఉంది సినిమా? సూపర్ ఉంది సినిమా. ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇంకా తిరగ తీస్తాడు. ఇంకా అంటే ఈ జానర్ లో మన తెలుగులో రావడం ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది? ఫస్ట్ టైం చాలా ఫస్ట్ టైం. విజువల్ కూడా ఇప్పుడు వచ్చి ఏ సినిమా విజువల్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ విజువల్ ఈ సినిమా తీయలేదు. నెక్స్ట్ లెవెల్, ఇంకా పీక్స్లో ఉంటుంది నెక్స్ట్ కూడా. అంటే కలెక్షన్ విషయంలో కొలగొడుతుందంటారా? కలెక్షన్ అంటే ప్రభాస్ తర్వాత కలెక్షన్ అన్న, ఫస్ట్ మొదలెట్టిందే ప్రభాస్ అన్న. కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే ప్రభాస్ని గత 5 ఇయర్స్గా మనం ఏమైతే మిస్ అవుతున్నా అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. ఆఫ్టర్ బాహుబలి తర్వాత అదే హైతో ప్రతి ఫ్యాన్ బయటకు వస్తాడు థియేటర్కి. ఆఫ్టర్ ఆ 20 మినిట్స్ క్లైమాక్స్ అయితే అంత హైలైట్గా ఉంది. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రతి ఫ్యాన్ ఎంత హైతో బయటకు వచ్చాడో బాహుబలి 2 తర్వాత ఈరోజు అదే హైతో తిరిగి వస్తాడు ప్రతి ఒక్కరు థియేటర్. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. విశాఖలో అయితే ప్రేక్షకులు సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు అయితే మట్టుకి సినిమా అయితే ఎవర్ గ్రీన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. A to Z అసలు సినిమాకి పేరు పెట్టలేమని చెప్తున్నారు. అయితే మొత్తం టెక్నికల్గా కానీ ఏదైనా చాలా ఎక్సలెంట్గా తీశారు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే అయితే పక్కాగా ఉంది. అలాగే క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా పక్కాగా యాక్ట్ చేశారు. అలాగే టెక్నికల్గా చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. అయితే ప్రభాస్ యాక్టింగ్ అయితే మట్టుకి ఎవర్ గ్రీన్. అసలు దీని కలెక్షన్ అయితే మట్టుకి చాలా కోట్లలో రాబడుతుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా అయితే రాలేని విధంగా అయితే కలెక్షన్ కొల్లగొడుతుందని చెప్పి చూసిన ప్రేక్షకులందరూ అయితే మనకు తెలియజేశారు. ఇది ఈ కల్కి సినిమా సంబంధించి రివ్యూ. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.